ఆహ్వానం పలుకుతున్నా. దయచేసి ఈ ఒక్కరోజు రాజకీయాలకు అతీతంగా తెలంగాణ సమాజం కోసం మనము ఈ ఒక్కరోజు సమయాన్ని ఇద్దాము. ఈరోజు వివాదాలకు తావు ఇవ్వద్దు అని చెప్పి నేను ప్రతిపక్షాలకు సహచర ప్రజాప్రతినిధులకు నేను విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. రేపటి నుండి ఏ అంశాలైనా ప్రస్తావిద్దాం, ఏ రాజకీయ అంశాలు కూడుకున్న విషయాలనైనా మనం ప్రస్తావించుకుందాం. కాబట్టి దయచేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కేంద్ర మంత్రివర్గ సభ్యులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా అసదుద్దీన్ ఓవైసీ గారు, అదేవిధంగా కమ్యూనిస్టు సోదరులకు, అదేవిధంగా బండి సంజయ్ కేంద్ర మంత్రి గారికి, ఈ రాష్ట్ర గవర్నర్ గారికి, చాలా వరకు మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ప్రత్యక్షంగా కలిసి వారికి ఆహ్వాన పత్రిక ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఆహ్వాన పత్రిక అందకపోయినా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారికంగా పాత్రికేయ మిత్రులను, కవులను, కళాకారులను, ఉద్యమకారులను, నిరుద్యోగ యువకులను, తెలంగాణ సమాజంలో ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఈరోజు సాయంత్రం మనం జరుపుకోబోయే ఈ ఉత్సవంలో పూర్తి స్థాయిలో పాల్గొని మనందరం ఏకాభిప్రాయంతో ఉన్నాము అనే ఒక భావన కలిగించే విధంగా ఈ ఉత్సవాన్ని గొప్పగా జరుపుకుందాం. తమరు కూడా కార్యక్రమానికి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరితో మమేకమై ఈ తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలను జరుపుకోవడానికి, అదేవిధంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 9 తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు జరుపుకోవడానికి తమరు ఆమోదించి ఈ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయండి. ఈ ఉత్సవాన్ని జరుపుకుందాం. చివరగా ఒక్క మాట, దేవత ఆశీర్వదిస్తుంది, అమ్మ మనల్ని ప్రేమిస్తుంది, మన ఆకలిని గుర్తించి అడక్కపోయినా అమ్మ మనకు అన్నం పెడుతుంది, అడక్కుంటానే అన్నం పెట్టి బిడ్డల్ని కాపాడుకునే తల్లి తెలంగాణ తల్లి. ఆ తెలంగాణ